ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనేక సందేహాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. మా ఇంటిని ఇంతవరకు సర్వే చేయలేదు, మా ఇంటికి మేము అడిగినా కానీ పట్టించుకోవడం లేదు, మా ఇంటిని సర్వే చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, 2 ఫోటోలు తీసుకుంటున్నారు, తర్వాత అసలు సర్వే చేయడానికి ఎవరూ రాలేదు మా గ్రామానికి అంటూ కూడా వస్తున్నారు. మేము ఇప్పుడు ఒక దగ్గర అప్లై చేశాం, మేము వేరే దగ్గర ఉంటున్నాం, మాకు ఇల్లు వస్తారా రాదా, గతంలో శాంక్షన్ అయి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి సంబంధించి ఎలాంటి మరి నిర్ణయం వస్తుందని చెప్పేసి అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం 2-3 రోజుల్లో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయండి, అక్కడ ఖచ్చితంగా మీకు పరిష్కారం లభిస్తుంది. ఇక ప్రభుత్వం కూడా ప్రతి మండల ఆఫీస్లో ఎంటీవీ హౌస్లో స్పెషల్ కౌంటర్ పెట్టి కొత్త అప్లికేషన్ తీసుకోవాలి, తర్వాత తప్పులుంటే సర్చ్ చేయడానికి స్పెషల్ కౌంటర్ పెట్టాలనే ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పెషల్ కౌంటర్స్ పెట్టాలి. ఇక చూస్తే ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల సర్వే 65% పూర్తి, జనవరి నెల మొదటి వారంలో కంప్లీట్ చేస్తామన్న అధికారులు. ఇండ్ల సర్వే అయితే శరవేగంగా సాగుతుంది. ఇప్పటివరకు 51 లక్షల అప్లికేషన్లు, దాదాపు 65% సర్వే పూర్తయిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అయితే తెలిపారు. శనివారం ఒకరోజే 4.31 లక్షల సర్వే పూర్తయిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొబైల్ యాప్ టెక్నికల్ ఇబ్బందులు వస్తే వెంటనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్న టెక్నికల్ అధికారులు పరిష్కరిస్తున్నారని చెప్పారు. కాబట్టి ఇంకా చూస్తే కొలిక్కిరాని ఇందిరమ్మ కమిటీలు మరి సర్వే పూర్తి కావస్తుంది, దాదాపు 65% పూర్తయింది. జనవరి మొదటి వారంలో మరి గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేస్తారో లిస్టు పెడతారు. తర్వాత ఏ గ్రామంలో ఎవరు పేదవారు, ఎవరికి ఇల్లు లేదు అనేటువంటిది నిర్ణయించడానికి మరి గ్రామ సభల్లో నిర్ధారించడానికి మరి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దాదాపు చాలా చోట్ల ఇందిరమ్మ కమిటీలు అయితే ఏర్పడ్డాయి. ఇంకా చాలా చోట్ల ఇందిరమ్మ కమిటీల రూపకల్పన అయితే జరగలేదు. కాబట్టి వెంటనే ఇందిరమ్మ కమిటీలకు కూడా నియామకాలు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక పల్లెలు వార్డుల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణ లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలను ఇందిరమ్మ కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీ సభ్యులను ఎంపిక చేస్తూ కలెక్టర్ ద్వారా ఇన్ఛార్జి మంత్రి తర్వాత ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యులని ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించబడతాయి. కాబట్టి అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పడేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున పనిచేసిన కార్యకర్తలను పరిగణలో తీసుకోకుండా ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నియామక ప్రక్రియలో ప్రాధాన్యం ఇచ్చారనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలు ముఖ్య నేతల అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తుది ప్రతిపాదనల అనంతరం 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలకు ఆమోద ముద్ర లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే, అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటింటికి తిరుగుతున్న అధికారులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితరాలపై అధికారుల దృష్టి, అన్ని వివరాలు యాప్లో నమోదు. మరి రేపటితో ముగినున్న సర్వే ప్రక్రియ కానీ నెట్వర్క్ సరిగా రాకపోవడం వల్ల జనవరి 10వ తేదీ వరకు కూడా ఈ సర్వే కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే ఆయా చోట్ల నిర్మాణాల్లో ఉన్న పూర్తి అయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై అధికారులు దృష్టి పెట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వే చేపడుతున్నారు. కొన్ని చోట్ల మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టారు. కాబట్టి ఆ మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు కూడా మరి సర్వే పూర్తి కాగానే లబ్ధిదారులు ప్రకటించనున్నారు. ఇందుకోసం గతంలో హౌసింగ్ సిబ్బందితో అదనంగా సిబ్బందిని కూడా తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలను కూడా ఇటీవల తిరిగి ప్రారంభించారు. కాగజ్నగర్లో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు కూడా ఇటీవల తిరిగి ప్రారంభించారు. నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ పనులు పూర్తి కానీ పైప్ లైన్ కనెక్షన్స్, మరుగుదొడ్లు తదితర పనులు కూడా చేపడుతున్నారు. నూతన సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రజావానికి 1630 దరఖాస్తులు. ఇక ప్రజావానికి వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫిర్యాదులు అయితే ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చూడండి, అత్యధికంగా గృహ నిర్మాణ శాఖ సంబంధించి 1571 అప్లికేషన్ ఫిర్యాదులు అయితే వచ్చాయి. కాబట్టి ఇక్కడ చూడండి, కలెక్టర్ అమ్మ కరుణించారు అంటూ కరీంనగర్ నుంచి ఈ న్యూస్. ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలామంది ఫిర్యాదులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రీవెన్స్ దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలి. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును ఖచ్చితంగా పరిష్కరించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది. కాబట్టి ఈ గ్రీవెన్స్ సెల్లో ప్రతి సోమవారం ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి డౌట్ ఏదైనా ఉన్నా కానీ, మీ సమస్య ఉన్నా కానీ అక్కడ ఫిర్యాదు చేయండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం లభిస్తుంది. ఇక్కడ చూడండి, గ్రీవెన్స్ దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చే వరకు మీరు కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయండి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65% ఇళ్ళు అయితే అయింది. ఆ ఇండ్లకు మోక్షం, మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా మోక్షం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రేపు జనవరి 3వ తేదీన క్యాబినెట్ సమావేశంలో మధ్యలో ఆగిపోయిన ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్లకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కానీ మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు కానీ మరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది క్లారిటీ వస్తుంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.